నాన్న టెంపుల్లో మీకు సర్ప్రైజ్ ఉంటుందని చెప్పా కదా. చెప్పు గీతమ్మా. ఆ సర్ప్రైజ్ పేరే అర్జున్. నేను ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నా. అర్జున్ ఆల్రెడీ టెంపుల్లో మీకోసం వెయిట్ చేస్తున్నాడు. కలిసి మాట్లాడుతూ, ఓ మీకు అర్జున్ ఎలా ఉంటాడో తెలియదు కదా, తానే వచ్చి పరిచయం చేసుకుంటాడు. ఐఎమ్ వెరీ సారీ నాన్న, మా ప్రేమ విషయం ఇప్పటి వరకు మీకు చెప్పనందుకు నాకు చాలా గిల్టీగా ఉంది. నాన్న నాన్న. సర్లేమ్మా, అర్థం చేసుకోగలను. ఐఎమ్ సో హ్యాపీ నాన్న, చాలా చాలా థ్యాంక్స్. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, ఈలోపు నేను వచ్చేస్తాను. అరే అంకుల్. హాయ్ అంకుల్, నేను చాముని. బాగున్నావా చాము? బాగున్నా. గీత వస్తానంది, ఎక్కడా? తను ఆఫీస్ నుంచి బయలుదేరింది, వచ్చేస్తుందమ్మా. ఓకే చాము. చాము. ఓకే అంకుల్, నేను తనకి కాల్ చేస్తాను. అలాగేమ్మా. అయ్యా పేరు గోత్రాలు చెప్పండి. గీత గోత్రం ఆత్రేయ. ఆత్రేసు గోత్రోద్భవస్య గీతానామధేస్య అస్య యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యార్థం ధర్మ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం యజమానస్య మనోవాంఛ అయిపోతుందని అర్చన చేయించాను. వచ్చి హారతి తీసుకోమ్మా. రా తల్లి, రా. భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవతా గృహే లక్ష్మీ రాష్ట్రస్యామగతయా మాసకం సృజామసి. ప్రణీత్, అర్జున్ రూమ్కి ఏమైనా వచ్చాడా? ఎక్కడుండొచ్చో ఐడియా ఉందా? లేదా? ఏం లేదు. చాము. ఏంటి ఇంతసేపు అయినా గుడ్ న్యూస్ చెప్పలేదు? అయినా అర్జున్ని చూస్తే అంకుల్ ఏంటి, ఏ పిల్ల తండ్రి అయినా ఓకే అనాల్సిందే. ఏంటి నీ గోలా? ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది గీత అలా మాట్లాడుతున్నావు? అర్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాన్న అర్జున్ కోసం చాలా సేపు వెయిట్ చేశాడు, కానీ నాన్నని అర్జున్ కలవలేదు. నాకే ఎందుకు ఇలా ఏడుపు వస్తుంది చాము. కలవలేదా? కలవకపోవడం ఏంటి? కోనేరు వద్ద అంకుల్ అర్జున్ మాట్లాడుకోవడం నేను చూశాను. కోనేరు వద్ద అంకుల్ అర్జున్ మాట్లాడుకోవడం నేను చూశాను. కోనేరు వద్ద అంకుల్ అర్జున్ మాట్లాడుకోవడం నేను చూశాను. చెప్పు గీత. అర్జున్ ఎక్కడున్నా? గుడికి వెళ్ళావా లేదా? ఇప్పుడే గుడిలోకి ఎంటర్ అయ్యాను గీత. అర్జున్ నాన్న గుడికి వచ్చే టైం అయింది, వచ్చేసాడో ఏమో. అయినా నీకు ముందే చెప్పా కదా, నాన్నకంటే ముందు నువ్వు గుడిలో ఉండాలని. అబ్బా గీత, ఇప్పుడే వచ్చాను గీత. 5 నిమిషాలు 10 సార్లు ఫోన్ చేసావు. మీ నాన్నతో మాట్లాడే టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. ఇదంతా నీ వల్లే కదా. మన ప్రేమ గురించి మా నాన్నకి నువ్వు చెప్పేంత వరకు చెప్పొద్దని ఒట్టేయించుకుంది నువ్వు కదా. అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు? చాలా టెన్షన్గా ఉంది అసలే. ప్లీజ్ గీత. టెన్షన్ ఏమీ అవసరం లేదు. మా నాన్న నిన్ను ఖచ్చితంగా ఓకే చేస్తాడు చూడు. ఏంటి అంత కాన్ఫిడెన్స్ నా మీద? కాన్ఫిడెన్స్ నీ మీద కాదు, మా నాన్న మీద. ఎందుకంటే మా నాన్నది అమ్మది కూడా లవ్ మ్యారేజే. పైగా ఈ ప్రపంచంలో అన్నిటికంటే మా నాన్నకి ఇష్టమైంది నేనే కాబట్టి. సో కలిసి మాట్లాడుతూ ఉండు, నేను వచ్చాక అందరం కలిసి అమ్మ దగ్గరికి వెళ్దాం. ఓకే గీత. ఫోటో పంపుతున్నా, గుర్తుందిగా? నాన్న పేరు సూర్యం. తనకి నిన్నడే తెలుసు. ఎలా అన్నారు అంకుల్? సరిత ఎలా ఉంది? అయినా
తల్లించేసి తప్పించుకుని తిరుగుతున్నావుగా, నీకెలా తెలుస్తుందిలే. సరిత, అమ్మా సరిత, అర్జున్ గుడి నుంచి బయటకు వస్తున్నాడు. గెట్ రెడీ, అరెస్ట్ హిమ్. ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావేంటి? అర్జున్ రావడం కుదరలేదా? కుదరకపోతే ఏమైద్ది? అర్జున్ కుదిరినప్పుడే మళ్ళీ కలుద్దాం. అమ్మ వెయిట్ చేస్తుంటుంది, వెళ్దాం పదమ్మా. నాన్న, హే ఆ పాపు ఇక్కడే, వెనక్కి. గీత, వచ్చి అమ్మకి దండం పెట్టుకో. నాన్న, అర్జున్ నిన్ను కలవలేదా? కలవలేదమ్మా. అదే మాట అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పండి. మీరు అబద్ధం కూడా చెప్తారా నాన్న? నేను చెప్పింది అబద్ధం అయిండొచ్చు, కానీ అర్జున్ మాత్రం నీకేవి నిజాలు చెప్పలేదు. అది మీకెలా తెలుసు? తెలుసుకున్నాను అతని గురించి పూర్తిగా, అతని చిన్నప్పటి నుంచి. సరే, అతని గురించి కొంతసేపు పక్కన పెట్టండి. ముందు నా గురించి చెప్పండి. నేను మీకేమవుతాను? నాన్న, మిమ్మల్ని. నేను మీకేమవుతాను? గీత, గీతనే అడుగుతున్నా. నేనెవరు? నువ్వు నా కూతురు. కూతురైనా కూడా బ్లడ్ గ్రూప్ మారచ్చేమో, కానీ గోత్రం ఎలా మారింది నాన్న? గోత్రం కౌముది. గీత గోత్రమాత్రేయ. సూర్యం గోత్రం కౌముది. గీత గోత్రమాత్రేయ. సూర్యం గోత్రం కౌముది. గీత గోత్రమాత్రేయ. గీత, టైం అయిపోతుందని అర్చన చేయించాను. వచ్చి హారతి తీసుకోమా. రా తల్లి, రా. హారతి తీసుకోమా. నాన్న, ఇప్పుడు చెప్పండి.
ఇప్పుడు చెప్పండి నాన్న, నేనెవరు? నా గోత్రం ఎవరిది? చెప్పండి నాన్న. వర్షం వచ్చేటట్టుంది, బయట బట్టలు తీయమన్నానా? పేరు అంజలి, గోత్రం ఆత్రేయ. సూర్యం, క్లాస్ టైంలో క్లాస్కి రాకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఈ టైంలో క్లాస్ కాదు కదా, పబ్లిక్ ఎగ్జామ్ ఉన్నా రాను నేను. ఏ అంజలి, వర్షం వచ్చేటట్టుంది, బయట బట్టలు తీయమన్నానా? అంజలి, వినిపించట్లేదా? అంజలి, నిన్నేనే చెప్పి చెప్పి నా నోరు పోవాల్సిందే కానీ నువ్వు ఉలకవు పలకవు. ఎప్పుడు చూడు ఏదో లోకంలో ఉంటావు. వినిపించట్లేదా? అబ్బబ్బా, మారే మార్గం అది మరువైపే మౌనంగా చేరే తీరం, అది కనుపాపే చూస్తున్నా ఏకాంతం దాటేసి అడుగేస్తున్నా రేపటికై నిన్నల్నే వదిలేసి నాకై నేనేనా బ్రతికేస్తున్నా నిలా కథలో కలలా గడిపేస్తున్నా మలుపే దిశగా రేపు తన బర్త్డే, గుళ్ళో అమ్మాయిని అమ్మకు చూపించి మా ప్రేమ విషయం చెప్పేయాలి. రేపు గుళ్ళో అమ్మా నాన్నలకి నా ప్రేమ విషయం చెప్పి సర్ప్రైజ్ చేయాలి. పేరు అంజలి, గోత్రం ఆత్రేయ. ఆత్రేయసు గోత్రోద్భవస్య అంజలి నామధేయస్య యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. అమ్మా, దండం పెట్టుకుంటుంది చూడు, ఆ అమ్మాయి. సిద్ధ్యర్థం యజమానస్య. అమ్మా, తనే ఎలా ఉంది? మాటలతో చెప్పలేనంత అందంగా ఉందిరా. యాండి, హిరణ్యలింగాయ నమః. అమ్మాయి వస్తుంది. మనం చెప్పేది వింటే షాక్ అవ్వాలి, చూస్తే థ్రిల్ అయిపోవాలి. హాయ్ అంజలి, నీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? నేను కదా చేయాలి. నీకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం, అది నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. లైఫ్ లాంగ్ గుర్తుండే బర్త్డే గిఫ్టా? ఏంటది? నీకు హస్బెండ్ సెలెక్ట్ చేసాం. అతను డబ్బున్నవాడు, పైగా మన కులం వాడు, నువ్వు ప్రేమించేవాడు కూడా. నేను ప్రేమించిన వాడా? ఇది నిజంగానే సర్ప్రైజ్. నా ప్రేమ విషయం అమ్మ నాన్నలకి ఎలా తెలిసిపోయింది? ఎవరితను? ఎవరేంటే, రోజు నువ్వు చూసి లవ్ చేసేది ఇతనే కదా. ఎవరు చెప్పారు ఇతన్ని నేను లవ్ చేస్తున్నానని? ఇలా రండి. సిగ్గుపడిన చాలు కానీ
ఇతన్ని నేను లవ్ చేసింది. నా కళ్ళే నన్ను మోసం చేశాయా? మా కళ్ళతో చూసినంత అర్థం. నా కళ్ళతో చూసింది మాత్రమే నిజం. ఇతనెవరు నన్ను చూసి ఇంతలా ఫీల్ అవుతున్నాడు? ఇతను ఎక్కడో చూసినట్టుందే. చూడు, మేం చెప్పిన లైఫ్ నీ చుట్టూ మేమంతా ఉండేటట్లు చేస్తుంది. నీకు నచ్చిన లైఫ్ నిన్ను ఒంటరిని చేస్తుంది. చుట్టూ మీరంతా ఉన్న మిగిలే ఒంటరితనం కన్నా నా మనసుకు నచ్చిన ఒంటరితనమే నాకు ఇష్టం. అయితే మా ఇష్టం కూడా విను. అమ్మాయి ప్రేమించి ఇంట్లోంచి లేచిపోయిందనే పేరు కంటే అమ్మాయి ప్రేమించడం వల్ల ఇంట్లోంచి పేరెంట్సే వెళ్ళిపోయారన్నదే మాకు గౌరవం. ఆఫీస్ టైంలో ఇలా వచ్చావేంటి? నేను రాలా, వాళ్ళే గంటేశారు. తాగి ఆఫీస్కి వెళ్తే గంటేక ప్రమోషన్ ఇస్తారా? 1 ఇయర్లో 2 నెలలకు ఒక్క జాబ్ చొప్పున 6 కంపెనీలు తీసి పారేశాయి. చివరి ఆఖరికి నా ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసి జాబ్ ఇప్పిస్తే వారంకే ఇలా చేస్తావా? తాగి తిరిగేటప్పుడు భార్య బిడ్డ ఉన్నారన్న బాధ్యత గుర్తురాదా? నాకంటే బాధ్యత లేదు,
నీకు బాధ్యత బాగానే గుర్తుందిగా, అది చాలే. అంటే అంటే భర్తే భార్యను పోషించాలని రూల్ ఏమన్నా ఉందా? భార్య కూడా భర్తను పోషించవచ్చు కదా. అంటే నువ్వు కరెక్ట్గానే విన్నావు. పాప జాగ్రత్త. నువ్వు మనిషివా పశువా? పాప పాలకి ఏడుస్తుంటే నువ్వు ఇక్కడ తాగుతూ కూర్చుంటావా? పాప సంగతి పక్కన పెట్టు, ముందు నీ గురించి చెప్పవే. ఆఫీస్ వదిలి 10 నిమిషాలైతే ఇప్పుడు వరకు ఎవరితో తిరిగి వచ్చావే? మనసుకు నచ్చిన వాడితో లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనుకున్నా, కానీ మనసుకు నచ్చిన వాడితో కాదు, మనసున్న వాడితో మాత్రమే లైఫ్ హ్యాపీగా ఉంటుందని నాకు అప్పుడు తెలియలేదు. కానీ నాకు ఇప్పుడు తెలిసింది, నువ్వు బెడ్పై మాత్రమే భర్తగా ఉండగలవు, బిడ్డకి తండ్రిగా ఉండలేవని. ఏంటే వాగుతున్నావు? నీకు నీ బిడ్డకి కాపలా కాయడానికి నేను ఏమైనా వాచ్మ్యాన్ అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నీ అయ్యా? తాగుబోతువైనా క్షమించా, బాధ్యత లేకపోయినా భరించా. ఎప్పుడైతే నా ఆడతనాన్ని అవమానించావో ఆ క్షణం నువ్వు నా మనసులో చచ్చావు. ఇంకొకసారి నా వైపు చూడాలనుకుంటే మనిషిగాను చేస్తావు.
నన్ను క్షమించండి నాన్న. క్షమించమని అడిగే అర్హత కూడా లేదు నాకు. నాకు లైఫ్ ఇవ్వడం కోసం మీకు లైఫ్ లేకుండా చేసుకున్నారా? లైఫ్లో నాకేం లేకపోయినా పర్లేదు నాన్న. మీరు ఉంటే చాలు నాన్న. మీరు ఒక్కరుంటే చాలు.